నమస్తే. మనతో మాట్లాడడానికి ఈశ్వరయ్య గారు ఉన్నారు. ఒకసారి నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం 9 షెడ్యూల్లో యాడ్ చేయాలి. అదే రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సాధ్యమవుతుందని మీరు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వం ఇప్పుడేమో జస్ట్ జీవో ద్వారా పోవడానికి ఆలోచిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు చట్టం చేస్తేనే బీహార్ గవర్నమెంట్ హైకోర్టు కొట్టేసింది. ఇక్కడ చట్టం కాలేదు. వాళ్ళు పాస్ చేసిన బిల్స్ ఇంకా చట్టం కాలేదు. చట్టం కాకుండా జీవో తీస్తే జీవోకి వ్యాలిడిటీ ఏముంటుంది? జీవోకి ఏ రకమైన కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండదు. ఆ జీవో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కు వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్న తీర్పులకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఎవరు పోయినా కూడా కోర్టులో అది స్టే ఇస్తారు. ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే నోటిఫికేషన్కి వెళ్తే స్టే ఇచ్చినారో 50%కు లోబడి ఎన్నికలు జరుపుకోవాలన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ జీవో చెల్లది. ఈ జీవో మీద 42% ఇంప్లిమెంట్ కాదు. అంటే ప్రతిపక్షాలను కోరుతా ఉంది ప్రభుత్వం, మీరు ఎవరైనా కోర్టు పోకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. మీరేమంటారు? ఇది ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగమా ఇది? లేకపోతే ఇది వేరే అసలు ఏ రకమైన భావాలు, ఏ రకమైన మేధావులు వాళ్ళు? రాజ్యాంగంలో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, న్యాయ వ్యవస్థ, తర్వాత పాలకులు, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్, ముగ్గురు ఎవరి పని వాళ్ళు చేయాలా. మీరు కోర్టుకు వెళ్ళొద్దు అని అంటే ఇది గుండాగిరా, లేకపోతే హయాండినిసా, లేకపోతే ఇది అద్రగణమా? ఇది పార్లమెంట్ వాళ్ళే ఎవరినన్నా పంపిస్తుంటే ఎవరినో చేస్తారు ఖచ్చితంగా. ఎవరిని ఆపలేము మనం. అది ఎవడు ఆపుతాం? అది అసలు మొత్తం ఈ యొక్క పాలనే రాజ్యాంగ విరుద్ధం. అయితే ఎవడన్నా ఆపిపోతే వారి మీద దౌర్జన్యం చేస్తే అది ద్రోహం అవుతుంది. మీరు మాట్లాడతారు, అపోజిషన్ మాట్లాడితే, మేహాసుంటలు మాట్లాడితే మీరు సహకరించాలి, కానీ తప్పులకు కూడా మీరు తప్పులకు కూడా మీరు సమర్థించాలని ఇదేమి గవర్నమెంట్, ఇదేమి భావన అండి? అది సభ్య సమాజం ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు మాట్లాడే విషయాలు కాదు. స్పెషల్ జీవో తీసుకొచ్చి ఒకవేళ ఎన్నికలు పెడితే, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? అసలు ఎన్నికలు జరిగే లోపలనే ఖచ్చితంగా స్టే ఇస్తారు. ఎన్నికలు అయినా కొట్టేస్తారు. ఎన్నికలు అయినా కూడా కొట్టేస్తారు. నిలవయ్యేవి సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు అట్లా కొట్టేసిన సంఘటనలు మహారాష్ట్రలో ఉన్నాయి. వికాసరావు గాలికి ఏదైతే ఇట్లా జరిగిందో అట్లా కొట్టేసిన సంఘటనలు ఉన్నాయి. బీహార్లో కూడా చట్టం చేసి కూడా కొట్టేశారు. 9th షెడ్యూల్ ఒకటే సరైనమో. ఆర్టికల్ 31B ప్రకారం దానికి ప్రొటెక్షన్ రావాలంటే కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి, బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ని తీసుకొస్తేనే దీనికి చట్టబద్ధత ఉంటుంది. 42% ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రభుత్వం ఈ విధంగా వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? మోసం చేయడానికి, దగా చేయడానికి, మళ్ళీ వాళ్ళే దండుకోవడానికి, అగ్రకులాలే కనీసం లోకల్ బాడీస్లలో కూడా మా వాటా మాకు ఇవ్వకుండా మోసం చేయడానికి, దగా చేయడానికి, వాళ్ళ ఆధిపత్యం పెంచుకోవడానికి ఇవన్నీ మోసాలు జరుగుతున్నాయి. పార్టీ పరంగా ఇస్తాము అంటే ఇది ఒక అంటే వాళ్ళకి తెలుసు, క్లియర్ ప్రకారం ఒక పెద్ద స్కీమ్ ప్రకారం జరుగుతుంది. అన్ని పార్టీలలో కూడబలుపుకొని అగ్రకులాల వాళ్ళు బీసీలకు ద్రోహం చేద్దాం, మోసం చేద్దాం, ఇన్నేళ్ల సంది వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ వాటాని, వాళ్ళ ఇస్సాని, వాళ్ళ ఇజ్జతిని మేము ఉపయోగించుకుంటున్నాం, మేము అనుభవిస్తున్నాం. కాబట్టి వాళ్ళు వెదగకూడదు. వీళ్ళు వెదిగితే రేపు మాకు మోసం వస్తుంది, వీళ్ళకి రాజ్యాధికారం వస్తుంది, మళ్ళా మాకు ఒక పెద్ద గోడలపెట్టగా అవుతుందని వాళ్ళంతా జాగ్రత్తగా ఈ మోసం ఆడుతున్నారు, కుట్ర చేస్తున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. సో బీజేపీ వాళ్ళు అంటారు ముస్లిం యాడ్ అయ్యారు కాబట్టి మేము ఒప్పుకోము, వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళు ముస్లింలు పెడితేనే మేము వాళ్ళు కూడా బీసీలు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి కదా, మీరు ఏమంటారు? అసలు ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు వస్తుందా, నమ్మకం ఉందా అని? ఇప్పుడు ఉభయ సభలను పాస్ చేసి 9th షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా రిజర్వేషన్స్ యాక్ట్ అవుతుంది, అది ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ అది 9th షెడ్యూల్లో కలపకుండా ఏ రకమైన వీళ్ళు గిమ్మిక్లు ఆడినా, మోసం చేసినా, దగా చేసినా 4 రోజులు ఇట్లా మభ్యపెట్టడానికే కానీ అది వాళ్ళు సాధించుకోవడానికి వీలు కాదు. ఇదంతా టైం వేస్ట్ పని అనిపిస్తలేదు ఇలా జీవోలు తెచ్చుడు? టైం వేస్ట్ ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఎందుకంటే లాస్ట్కు ఒత్తిడి వచ్చి ఇప్పుడు 30 తారీఖు లోపల చేయాలి కాబట్టి మేము చేసినాము, చట్టం చేసినాము, నిలవలేదు, కోర్టు స్టే ఇచ్చింది. సో మేము 3,000-4,000 కోట్లు ఆగిపోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ జరుపుకొని మళ్ళా వాళ్ళే అగ్రకులాల వాళ్ళే గెలవాలా, ఆధిపత్యం ఊర్లలో చెలాయించాలా అని ఒక కుట్రపూరితమైన ఈ యొక్క పన్నాగం జరుగుతుంది. కానీ చిత్తశుద్ధితోని ముందుకు వెళ్ళట్టినట్టు కనబడతలేదు. ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు చేయకుండా ప్రభుత్వం ఎలక్షన్లకు పోతే మీరు ఎలా దాన్ని చూస్తారు?
మేము ఒక పొలిటికల్ పార్టీ మేము సామాజిక మేము వీఆర్ ది సోషల్ ఆర్గనైజేషన్. ప్రజలను చైతన్యపరచడానికి ప్రజలు చైతన్యపరిస్తే ఎవ్వడు ఆపలేడు, ఏ పార్టీ ఆపలేడు. ఆ చైతన్యం పరచడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ మేము అంతకంటే ఎక్కువ ప్రగల్భాలు పలికే వాళ్ళం కాదు, వేరే సాధ్యం కాని విషయం చెప్పేవాళ్ళు కానీ. తరతరాలుగా మోసం పోతున్నారు, దగాపోతున్నారు. ఇప్పుడు మోసపోవద్దని కొంతవరకు వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి జాగృతి పరుస్తున్నాం, అంతే మేము. అది క్లియర్ అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజులు ఈ రిజర్వేషన్ బిల్లు అమలు కాదు, ఎందుకంటే పైన బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటలేరు. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, బీఆర్ఎస్ అని కాదు, ఎవరి చేతిలో ఉంది ఈ ప్రభుత్వం? బీసీ చేతిలో ఉందా, అగ్రకులాల చేతిలో ఉందా? బీసీ చేతిలో వచ్చేంత వరకు ఏ ప్రభుత్వమైనా ఇక్కడ న్యాయం జరగదు. బీసీ నాయకుల చేతుల ప్రభుత్వం ఉంటేనే, బీసీ ముఖ్యమంత్రి ఉంటేనే, బీసీ క్యాబినెట్ మంత్రులు ఉంటేనే న్యాయం జరుగుతుంది. న్యాయ వ్యవస్థలో కూడా బీసీలు లేరు కాబట్టి అంత న్యాయం జరగట్లేదు. అది అట్లనే ఏ అడ్మినిస్ట్రేటర్స్ కూడా, నువ్వు ఏ ఆఫీస్ కన్నా పో, ఏ అగ్రకులం ఉన్నోడు నీకు న్యాయం చేస్తాడా బీసీ ఎస్టీకి? అట్లనే మేమెంతో మాకంత వాటా, మన వాళ్ళ అన్ని వర్గాల వాళ్ళకు సీట్లలో కూర్చున్నప్పుడే వీళ్ళకి న్యాయం జరుగుతుంది, ధర్మం జరుగుతుంది.